పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు మరియమాత మాతృత్వ మహోత్సవ శుభాకాంక్షలు. నూతన సంవత్సర ప్రారంభం నుండి మీ జీవితంలో నూతనత్వం నెలకొలాలని 2024 సంవత్సరం అంతా శుభములతో వెలుగులతో నిండి ఉండాలని, మీరు మెండుగా దీవించబడాలని, ఆయురారోగ్యములతో నింపబడాలని, దైవ సన్నిధి మిమ్మల్ని ప్రతిదినము వెంబడిస్తూ మిమ్ము ముందుకు నడిపించాలని ప్రార్థిస్తున్నాం. అలవాటు చొప్పున అందరికీ విషెస్ చెప్పుకొని కేకు కట్ చేసుకొని సంతోష సంబరాలతో నూతన సంవత్సరంలోనికి అడుగిడడం మంచిదే, కానీ అదొక్కటే సరిపోదు. మన జీవితంలో, మన ప్రవర్తనలో, మన విశ్వాస జీవితంలో, మన ఆధ్యాత్మిక మనుగడలో ఏదైనా నూతనత్వం చోటు చేసుకుందా అని ఒకసారి పరిశీలించుకోవాలి. నేను ఇంకా కొంచెం ఈ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో దేవునికి దగ్గర కాగలనా, విశ్వాస జీవితంలో మరింత బలపడగలనా అని ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకొని దైవం సహాయంతో ముందుకు నడవాలి. నా ప్రవర్తనలో, నా మాటలో, నా వినికిడిలో, నా చూపులో, నా నడవడికలో ఏదైనా పవిత్రత వైపు నేను అడుగులు వేస్తున్నానా లేదా అని ఈ నూతన సంవత్సరం మనం పరిశీలించుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రభువు మనకు ఆదరణను, ఒక గొప్ప వాగ్దానాన్ని అందిస్తున్నారు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము నుండి, ఇప్పుడు నేనొక నూతన కార్యము చేసేదను, అది తక్షణమే జరుగును, మీరు దానిని వెంటనే చూతురు. నేను ఎడారిలో బాటలు వేయుదును, మరుభూమిలో త్రోవను తయారు చేయుదును. నేను ఎడారిలో నదులు పారించి నేను ఎన్నుకొనిన ప్రజలకు నీటిని ఇత్తును. ఆ జనులు నా స్తుతులను పాడువారు, వారిని నేను నా కొరకే సృజించితిని. ప్రియబిడ్డ, ఇప్పటిదాకా నీ జీవితంలో ఆశించినది జరగకపోయి ఉండవచ్చు. నీ జీవితం బీటలు బారి ఉండవచ్చు. నీవు ఆశించినది జరగక నిరాశతో కృంగిపోయి ఉండవచ్చు. కానీ ప్రభు ఆ బీటలు బారిన జీవితానికి నూతనత్వాన్ని ప్రసాదించి జీవాన్ని, అనుగ్రహాన్ని ఇస్తానని వాగ్దానం చేయుచున్నారు. వారి అక్కరలను తీర్చి వారు నీటి బుగ్గవలె కలకాలము మనుగునట్లు నేను చేయుదునని ప్రభు వాగ్దానం చేయుచున్నారు. వారి అక్కరలను తీర్చి వారికి ఆదరువుగా ఉంటాను, ఎందుకంటే వారు నా స్తుతులు పాడుదురు, నేను వారిని నా కొరకే సృజించుకున్నాను అని ప్రభు వాగ్దానం చేయుచున్నాను. ప్రభు కొరకే సృజించిన బిడ్డలుగా మనం గుర్తు చేసుకొని ఆయన ప్రకారం, ఆయన చిత్త ప్రకారం నడుచుకొని ఆ ప్రభువుకు ఈ నూతన సంవత్సరంలో కృతజ్ఞతలు సలుపుతూ నూతన సంవత్సరంలోనికి అడుగుడుదాం. అదేవిధంగా మనము మరియమాత మాతృత్వ మహోత్సవ పండుగను జరుపుకొంచున్నాము. మన రక్షకుని తల్లి, మన రక్షణకు సహాయం చేసే తల్లి అయిన మరియమ్మ గారి మాతృత్వాన్ని మనం కొనియాడుచున్నాము. మాతృదేవోభవ. ఈ లోకంలో తల్లిని దైవంగా భావిస్తారు. మనము వట్టి మనుషులమైన మన తల్లులనే దైవంగా భావిస్తే, మరి రక్షకుని తల్లి, మనకు రక్షణను కలిగించిన ఆ రక్షకునికి రక్త మాంసములను ప్రసాదించిన ఆ తల్లి ఇంక ఎంత గొప్పదో కదా, దైవానికి ఎంత దగ్గరగా జీవించినదో కదా. ఆ తల్లి సుగుణాలను అలవర్చుకుందాం, ఆ తల్లి ప్రేమను ఆశిద్దాం, ఆమె చూపిన ఆదర్శాన్ని పాటించి నడుద్దాం. మరియమాత మాతృత్వ మహోత్సవం రోజున ప్రతి తల్లి తన తల్లిగా తన బాధ్యతను ఏ విధంగా పోషించాలో మరియ తల్లిని చూచి నేర్చుకోవాలి. మరియమాత మాతృత్వములో అంత సంతోషం లేకపోయినప్పటికీ
ఆమె మాతృత్వంలో అన్ని బాధలు, సమస్యలు, లేనితనం, పేదరికం, నిందలు అన్నీ మిళితమై ఉన్నాయి. అయినప్పటికీ మరియమాత తన కుమారుని పెంచుటలో ఒక్క అడుగు కూడా వెనుకంజ వేయలేదు. దైవ చిత్త ప్రకారం తన కొడుకును పెంచి మానవాళికి అర్పించింది. తండ్రి చిత్త ప్రకారం తన కొడుకు నడిచే విధంగా ఆ బిడ్డను అన్ని విధాల జ్ఞానములోనూ ప్రాయములోనూ పెంచింది. అదేవిధంగా మన బిడ్డలను కూడా మనము ఎన్ని కష్టాలు, బాధలు వచ్చినా వారిని దైవం వైపే అడుగులు వేయించాలి. దైవ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా వారిని పెంచాలి. వారు ప్రభు బిడ్డలు. అందుకే ప్రభువు నూతన సంవత్సరంలో అడిగిడే ముందు కూడా ఒక వాగ్దానాన్ని చెప్పి ఉన్నారు. నేను వారిని నా కొరకే సృజించుకొంటిని. మన బిడ్డలు ప్రభు కొరకే సృజించబడ్డారు. కాబట్టి ప్రభు వాగ్దానాన్ని గుర్తు చేసుకొని ప్రభు మెచ్చిన బిడ్డలుగా వారిని ప్రేమించి వారిని పెంచి వారికి మంచి భవిష్యత్తును అందిద్దాం. మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ఈ నూతన సంవత్సరంలో మనందరికీ తోడుగా ఉండాలని ప్రార్థించుకుంటూ మరొక మారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు మరియమాత మాతృత్వ మహోత్సవ పండుగ శుభాకాంక్షలు.